ప్రజలందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంక్రాంతి సందర్భంగా, ఈ పండగ సందర్భంగా చాలామంది యువకులు ఈ కైట్స్ ఎగరేయడం జరుగుతుంది. దీనికి కైట్స్ ఎగరేటప్పుడు చాలామంది ఢిల్లీ నుంచి గుజరాత్, మహారాష్ట్ర, అదేవిధంగా హర్యానా రాష్ట్రంకెళ్ళి ఈ చైనా మాంజాని ఇక్కడికి తెచ్చుకోవడం జరుగుతుంది. ఆన్‌లైన్ బిజినెస్ జరుగుతుంది. సో, చాలామంది ఈ చైనా మాంజా వాడటం వల్ల ఈ పక్షులతో పాటు ఇవి దారం తెగిపోవటం వల్ల మనుషులకు గూడా టూ వీలర్స్ వీళ్ళు నడిపేటప్పుడు వాళ్ళకు మెడకు చుట్టుకోవడం జరుగుతుంది. చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం గోల్నాక నుండి రామంతపూర్ వెళ్తుంటే ఫ్లైఓవర్ మీద కూడా ఒక వ్యక్తికి మెడకు చుట్టుకొని చిన్న గాయాలు జరగడం జరిగింది. సో, మీరందరూ గమనించాలి. ఈ చైనా మాంజా అనేది చాలా వ్యర్థ పదార్థాలైనటువంటి సీసము, అదేవిధంగా గాజు పౌడరు, నైలాన్ పౌడర్‌తోని తయారవుతుంది. ఇది యాక్చువల్‌గా కైట్స్‌కు ఉపయోగించొద్దు. ఓన్లీ కైట్స్‌కు నూలు దారాన్ని వాడాలని చెప్తున్నాము. పర్యావరణ పరిరక్షణ 1986 యాక్ట్ ప్రకారము ఈ చైనా మాంజా వాడటం అనేది కూడా చట్టరీత్యా నేరము. దీన్ని అమ్మినా, కొనినా, నిల్వ చేసిన వారందరి మీద కూడా చట్టరీత్యా చర్య తీసుకుంటాము. అదేవిధంగా ఇప్పటివరకు మేము దాదాపుగా 12 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. రాత్రి కూడా 3 కేసులు మిడ్‌నైట్‌లో కూడా మేము చైనా మాంజా రహస్య సమాచారం తీసుకొని కూడా 150 బాబిన్స్ వరకు మేము రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. మాకు తెలిసిన సమాచారం ప్రకారం నిజామాబాద్‌లో కూడా ఒక 4 ఇయర్స్ గర్ల్‌తోని కూడా ఇట్లా చైనా మాంజా తగిలి ఇంజ్యూర్డ్ అయ్యి చనిపోవడం జరిగిందని మాకు సమాచారం ఉంది. సో, ఇప్పటి నుంచి ఎవరైనా గానీ చైనా మాంజా అమ్మినా, నిల్వ చేసినా వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ పరిస్థితి ఎట్లుంది సార్ ఇప్పుడు ఈ చైనా మాంజా? ఇప్పుడు ప్రస్తుతము మాకే సమాచారం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్‌కి వెళ్లి తెలుసుకుంటాం. సమీర్ పిచ్చేవారు